జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటంపై ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇటు భారత్లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దుశ్చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పహల్గాం ఉగ్రదాడిపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన 2 పేజీల సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది కాశ్మీర్ మొత్తంపై జరిగిన మారణహోమంగా ఆయన అభివర్ణించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత్ ఇలాంటి చర్యలను ఎప్పటికీ క్షమించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ లేఖను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి తన హృదయాన్ని మెలిపెట్టిందని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, కథనాలు చూసి తన రక్తం మరిగిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిని క్షమించకూడదని, ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. భారత్ ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోదని, త్వరలోనే ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఈ మేరకు దాడి ఘటనపై కాశ్మీర్ ఎలా స్పందిస్తుందో అన్న దానిపై ప్రకాష్ రాజ్ 2 పేజీల లేఖను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాశ్మీర్ ఆటస్థలం కాదని, యుద్ధ క్షేత్రమని, అంతకంటే కాదు, ఉగ్రవాదులు ఉపయోగించుకునే ఆయుధం కాదని, అతిథులకు స్వాగతం పలికి గౌరవించే ప్రదేశం మాత్రమే అని ప్రకాష్ రాజ్ తన లేఖలో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మీతో మేము దుఃఖిస్తున్నాం. మీరు కోల్పోయిన దానికి చింతిస్తున్నాం. మీరు కాశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు. కానీ మేము దానిని కాపాడుకోలేకపోయాం. అందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు.